నమస్తే, వెల్కమ్ టు లియో. అనుకోకుండా జగన్ ట్రాప్లో పడుతున్నారు వల్లభనేని వంశీ అండ్ పోసాని కృష్ణమురళి. అయితే జగన్ చెప్పినట్టుగా ఏదైతే పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెబుతున్నటువంటి మాటలు నమ్మి అదే అనుసరిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. అయితే వల్లభనేని వంశీ తోడు కోడుకోవడంలో కుట్రుందా? అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసిన వెనువెంటనే చెస్ట్ పెయిన్ అని చెప్పేసి అది హార్ట్ అటాక్కి దారితీస్తుందని చెప్పేసి నాటకం ఆడడంలో ఏదైనా కుట్రుందా? మొత్తానికి వైసీపీ నుంచి వచ్చినటువంటి ఒక అతి భారీ లీక్ ఏంటి? అయితే దీని గురించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే. మనం చూసుకుంటే హత్య రాజకీయాలు మొదలుపెట్టింది రాజారెడ్డి అని చెప్పేసి అయి ఉండొచ్చు, కానీ అప్పుడు సోషల్ మీడియా సరిగ్గా లేకపోవడంతో ఏం జరిగిందనేది తెలియదు. సో రాజశేఖర రెడ్డి గారు అది ఎంతో కొంత అనేది ప్రజలందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి హత్య రాజకీయాలు జరిగాయని చెప్పి గుర్తు తెచ్చుకుంటే పరిటాల రవి తర్వాత ఆయన్ని చంపినటువంటి ఒక మొద్దుసీని చంపినటువంటి ఒక ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి, దీని తర్వాత మధ్యల చెరు సూరి, ఇప్పుడు భానుప్రకాష్ చూస్తూ వస్తున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక హత్య కేసు చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ఆయన రక్తపు మడుగులతో ఉన్నటువంటి ఒక సీఎం కుర్చీని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వైఎస్ జగన్. అయితే ఆయన్ని చంపినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పటిదాకా కేసు ఏది నిగ్గదేలకుండా ఉన్నటువంటి టైంలో అనుమానాస్పద మృతులు చాలా వరకు పెరిగాయి. అది మనం చూసుకుంటే కె శ్రీనివాస్ కావచ్చు, గంగాధర్ కావచ్చు, గంగిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అభిషేక్ రెడ్డి కావచ్చు, నిన్న జరిగినటువంటి ఒక రంగన్న. అయితే ఇలాంటి మర్డర్సే మళ్ళీ ఇప్పుడు జైల్లో జరగబోతున్నాయా? వల్లభనేని వంశీ తోడు కోరుకుంటున్నాడంటే ఏం జరుగుతుంది? నిజంగా చెస్ట్ పెయిన్ అని చెప్పి పోసాని కృష్ణమురళి ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే ఏం జరిగేది? వైసీపీ ఇచ్చిన లీక్లు ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో ఏ విధంగా ఈ అనుమానాస్పద మృతులు జరుగుతున్నాయి? వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి సునీత గారి మీద, వాళ్ళ హస్బెండ్ మీదే కేసు పెట్టించారు అతని చేత. సునీత గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద. కానీ అతనే కనుక అలా చేయి ఉండకపోతే ఈ రోజున ఈ అనుమానాస్పద మృతుల్లో అతను కూడా ఉండేవాడు. అదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అనుకుంటున్న విషయం. అతను కేవలం తన ప్రాణ రక్షణ కోసమే వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టడం, సిబిఐ దాని మీద, వాళ్ళ మీద కూడా, పోలీసుల మీద కూడా అతను రామ్ సింగ్ మీద కూడా అతని మీద కూడా కేసు పెట్టాడు అతను. ఇలాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ చేసింది ఏంటి? అదుపు ఏదీ లేకుండా విచ్చలవిడిగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం ఒక వంతు అయితే, భూ కబ్జాలు కానివ్వండి, దందాలు, గోండాయిజం, ఇంకా చెప్పుకోవటానికి కోకొల్లలు అన్ని, రైస్ మాఫియా, మాఫియా అన్ని, ప్రతి ఒక్కటి వీళ్ళంతా ఈ రోజున విచారణ, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నుంచి ఇబ్బంది పడిన వాళ్ళంతా ఈరోజు బయటకు వచ్చేసి మేము ఇన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు ఏదో జరుగుతుంది మేలు, ఈ రోజున ఒక వాయిస్ బయటకు వస్తే మిగతా అందరూ కూడా మాకు జరిగింది అన్యాయం, మాకు జరిగిందని ప్రతి ఒక్కటి కూడా 1 by 1 బయటకు వస్తున్నాయి. అలానే వల్లభనేని వంశీ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద అతను జైలుకి వెళ్ళటం జరిగింది. తర్వాత ఇతను చూసాం పోసాని కృష్ణమురళి. వల్లభనేని వంశీ ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత అతను ఏమని చెప్పాడు? నాకు ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో అన్నంత భయంగా ఉంటుంది, నన్ను ఒక్కడనే ఒంటరిగా రూమ్లో ఉంచారు అని కోర్టుకు చెప్పాడు, ఎవరైనా కావాలి అని. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇతనికి ప్రాణహాని ఉంటుంది, అందుకనే ప్రత్యేకమైన ఒక రూమ్లో ఉంచాము అని. నిజమే, పోలీసులు మాత్రం మంచిగానే ఆలోచించారు. ఎందుకంటే గతంలో పూర్వ రోజుల్లో అన్నట్లుగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తరంలోనే జరిగింది ఇది. వాళ్ళ రాజకీయాల కుట్రలు ఇవన్నీ కూడా. పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత ఎవరు జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఎలా చంపబడ్డారు, ఒక మనం సినిమాలు చూస్తూ ఉంటాము, అలా జరిగింది అదంతా కూడా. మొద్దుసీను కానివ్వండి, ఓం ప్రకాష్ కానివ్వండి, మధ్యల చెరు సూరి కానివ్వండి, వీళ్ళంతా ఇప్పుడు అదే కుట్రపూరిత రాజకీయం. మొన్న గోరంట్ల మాధవ్ ఆవేశంలో బయటికి చెప్పేశాడు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయండి. అంటే అంతర్యుద్ధం అంటే ఇదేనా? మీరు జైల్లో ఈ రోజున అరెస్ట్ అయ్యి వాళ్ళు శిక్షకి అర్హులు, ఇంకా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాడు వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి అండుకో పేరు చెప్పడానికి. కానీ ఇతనున్నాడు పోసాని కృష్ణమురళి, వెంటనే చెప్పేశాడు. సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు రాసిచ్చారు,
నేను చదివాను అంతే తప్పించి నాకేం తెలియదు వాళ్ళేను అని చెప్పిన తర్వాత ఇంకా అతను కలవటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, ములాఖత్తు లేదు. పోసాని కృష్ణమురళి గారితో ఇతనికి లేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరి ద్వారా ఇతను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నాడు పోసాని కృష్ణమురళిని? ఏదో ఒక విధంగా మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను, నేను చెప్పినట్లు చెయ్యండి. చెస్ట్ పెయిన్ అన్నాడు, హెడేక్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, కానీ అంతా నార్మల్గానే ఉన్నాయి అతని రిపోర్ట్స్ అన్నీ కూడా. అంటే ఇక్కడ ఒక కుట్రగూరం కూడా తాగిందని చెప్పేసి ఒక వైసీపీకి సంబంధించిన లీకులు వచ్చాయి. నిజంగానే చెస్ట్ పెయిన్ ఉందని చెప్పేసి చెప్పిన తర్వాత పోసాని కృష్ణమురళి ఎట్లా నటుడు కాబట్టి నువ్వు నటించు అని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ భార్యను చూడడానికి లేచి కూర్చోవడం ఒకటి చూసాం. అదే అక్కడ వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళడం రావడం కూడా తనకి సంబంధించి అర్థమైపోయింది. ఒకవేళ నిజంగానే అక్కడ అడ్మిట్ అయిపోయి ఉంటే హాస్పిటల్లో ఏం జరిగి ఉండేది? ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం, అభిషేక్ రెడ్డి ఒక డాక్టర్ అయి ఉండి, ఒక యువకుడు అయి ఉండి, 35 ఏళ్ళ యువకుడు అయి ఉండి, అసలుకి ప్రపంచంలో ఎవరికి రానటువంటి ఒక వింత జబ్బు తనకు వచ్చిందని చెప్పి క్రియేట్ చేయడం చూసాం. సో ఇదే విధంగా పోసాన్ని కూడా ఏదో చేసి ఉండేవారని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయి. ఒకరు అడ్మిట్ అయి ఉంటే హాస్పిటల్లో, కానీ పోలీసులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏం జరిగిందో చాలా క్లారిటీగా చెప్పారు. ఒకరు నిజంగా అడ్మిట్ అయి ఉంటే ఏం జరిగేది? మొన్న మనం చూసాం తిరుపతిలో, వీళ్ళు అక్కడ ఉన్న హాస్పిటల్లో ప్రవేశించి సెలైన్ బాటిల్స్ అన్ని లాగటం, ఒక పేషెంట్ని చంపబోయారు. అదేవిధంగా ఎవరో ఒకరు వీళ్ళకి సంబంధించిన గూండాలో వాళ్ళ కార్యకర్తల్లో ఎవరో ఒకరిని డబ్బుకి లోబర్చుకొని హాస్పిటల్లోకి ఎంతసేపు వెళ్తారండి అక్కడికి? ఏదో విధంగా ఒక పేషెంట్గా జాయిన్ అయితే ఇప్పుడు పోలీసులు కూడా ఆపలేరు కదా, ఏదో ఒక విధంగా అతనైతే హతమార్చడానికి వీళ్ళు ఖచ్చితంగా ఇది కుట్రపూరితమే. ఈ రోజున వీళ్ళు అంతర్యుద్ధం జరుగుతుంది అని గోరంట్ల మాధవ్ చెప్పాడు అంటే అది ఏం జరగబోతుంది? ఈ రోజున కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి రుద్దాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏ విధంగానైనా సరే ఏ విధంగా చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు కరెక్ట్ టైంకి వీళ్ళు జైలుకి వెళ్ళారు, ఇంకా వీళ్ళు పోసాని కృష్ణమురళి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏదో విధంగా నిన్నైతే నువ్వు చెప్పావు, నువ్వు భయపడి చెప్పావు, ఏం పర్వాలేదు, నిన్ను మేమేమీ చెయ్యము, నిన్ను బయటకు చేసుకొచ్చే ప్రయత్నమే చేస్తాము అని అతన్ని నమ్మబలికి అతన్ని నమ్మించి గొంతు కోసారు అన్న విధంగానే చేయటానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే బాటలో వల్లభనేని వంశీ కూడా అతను తోడు కావాలి అని అడిగించింది ఎవరు? లాయరు. సో అదే తోడుగా ఉన్నటువంటి ఒక జైలు మెట్ ఎవరైతే ఉన్నారో మొద్దుసుని ఓం ప్రకాష్ చంపేశాడు. అవును. సో ఇలాంటి సీన్ చాలా సిల్లీ రీజన్ అది కూడా. భగవద్గీత చదువుతుంటే లైట్ ఆపేశాడని చెప్పి చంపేశానని చెప్పేసి. భగవద్గీత చదువుతున్నావు, నువ్వు చదివేది భగవద్గీత, మళ్ళీ భగవద్గీత చదువుతున్న వ్యక్తివి, నీకు అంత జ్ఞానం ఉన్నప్పుడు లైట్ ఆపేశాడు, అంత క్షణికావేశంగా ఉన్నాడు అతను. సరే, ఓం ప్రకాష్ మొద్దుసీన్ చంపాడు, కానీ మొద్దుసీన్ చంపినటువంటి ఒక ఓం ప్రకాష్ ని కూడా చనిపోయాడు అనుమానాస్పదం. సో దీన్ని మొత్తానికి ఇలాంటి కుట్రలే మళ్ళీ తెరపైకి రాబోతున్నాయా అంటే అవుననిపిస్తుందా, లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా అదే గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఎప్పుడైతే గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధాలు జరుగుతాయి అన్న మాట, ఇటువైపు వంశీ నాకు ఒక్కడనే ఉండలేకపోతున్నాను తోడు కావాలి అనేది, ఇటువైపు పోసాని కృష్ణమురళి చెస్ట్ పెయిన్ హెడేక్ అని చెప్పేసి తను కూడా రకరకాలుగా లేనివి ఉన్నట్లుగా తనకు తానే సృష్టించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది, వీళ్ళని ఇంకా లేకుండా చేయటానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. వీళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి, నమ్మకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నారు, కానీ అతను భక్షిస్తాడు అనేది మాత్రం వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇది మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న సెక్యూరిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళని రక్షించాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా వాళ్ళు రక్షించుకోవాలి. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అండుకో. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరిని నమ్మొద్దు, కూటమి మీకు భద్రత ఇస్తుందని అయితే నమ్మాలి. కుట్రపూరిత రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి వర్గాలే కొన్ని లీకులు అయితే బయటకు వెళ్తున్నాయి. సో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.